హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే బాగుడింత నేర్పించాం కదండి పిల్లలకు. పా ఫా బా బా. ఈరోజు మనము భా గుణింతాన్ని నేర్పిద్దామండి పిల్లలకు. గుణింతము భా. భాగుణితంలో ఏ విధంగా చదవాలి, ఏ విధంగా రాయాలో మనం ఇప్పుడు చూసేద్దాం. భా. భాకు దీర్ఘమిస్తే భా. బాగుడిస్తే భీ. బాగుడు దీర్ఘమిస్తే భీ. బాకుమిస్తే భూ. బాకుము దీర్ఘమిస్తే భూ. భాగరుత్వం ఇస్తే బ్రూ. భాగరుత్వం దీర్ఘం ఇస్తే బ్రూ. బాకేత్వం ఇస్తే భే. బాకేత్వం దీర్ఘం ఇస్తే భే. బాకిందైత్వం ఇస్తే భై. బాకోత్వం ఇస్తే భో. బాకోత్వం దీర్ఘం ఇస్తే భో. బాకౌత్వం ఇస్తే భౌ. బాకు సున్నా పెడితే భం. బాకు రెండు సున్నా పెడితే బహా. ఇది ఎలా చదవాలి, ఈ విధంగా రాయాలండి. పిల్లల చేత రాయించాలి. మనము నోట్బుక్లో రాసి వాళ్ళని రాయించాలి. లేదంటే ఇలా ఏదైనా బోర్డు వాళ్ళకి ఉంటే పిల్లలకు మనం ఒకసారి ఇలా రాసి పెడితే నోట్బుక్లో వాళ్ళు రాసుకుంటారు. ఓకేనా అండి? ఇది చదవడం మెయిన్ నేర్పించాలి. రాయడము ఎంత ఇంపార్టెంటో సేమ్ వాళ్ళకి చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. భా. భాగు దీర్ఘమిస్తే భా. బాగుడిస్తే భీ. బాగుడు దీర్ఘమిస్తే భీ. బాకొమిస్తే భూ. బాకొము దీర్ఘమిస్తే భూ. బాకృత్వం ఇస్తే భ్రూ. బాకృత్వం దీర్ఘమిస్తే భ్రూ. బాకేత్వం ఇస్తే భే. బాకేత్వం దీర్ఘమిస్తే భే. బాకిందైత్వం ఇస్తే భై. బాకోత్వం ఇస్తే భో. బాకోత్వం దీర్ఘమిస్తే భో. బాకౌత్వం ఇస్తే భౌ. బాకు సున్నా పెడితే భం. బాకు రెండు సున్నాలు పెడితే బహా. ఇలా పిల్లలకు చదవడం నేర్పించాలి. మనం తెలుసు కదండి, ఈ అండర్లైన్ ఎందుకు చేస్తున్నామో, దీర్ఘం తీసే దగ్గర అలా చేస్తే పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. అక్కడ వాళ్ళకు గుర్తుండిపోతుంది. దీర్ఘం ఇస్తే భా ఇలా చదవాలి అనే విషయము తెలుస్తుంది. నెక్స్ట్ భీ. బగుడు దీర్ఘం ఇస్తే భీ. బాకుము దీర్ఘం ఇస్తే భూ. బహురుత్వం దీర్ఘం ఇస్తే భ్రూ. బాకేత్వం దీర్ఘం ఇస్తే భే. బాకోత్వం దీర్ఘం ఇస్తే భో. ఇలా పిల్లలు చదువుతారు. అంటే ఈ గీతలు అండర్లైన్ చేయడం వల్ల పిల్లలు ఈజీగా అది గుర్తుపట్టి అక్కడ వాళ్ళు దీర్ఘం తీసి చదువుతారు. కాబట్టి మనము అలా అలవాటు చేయాలి పిల్లలకు. తర్వాత వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు మంచిగా నేర్చుకున్నారు అనుకుంటే ఇంకా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళే చదువుకుంటారు. ఓకేనా అండి? అయితే ఇలా ఈ గుణితము పిల్లల చేత రాయించాలి, చదివించాలి. అదేవిధంగా మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదండి, ఏవైనా కొన్ని పదాలు మీకు మీ ఓపికను బట్టి ఒక్కొక్క గుణితపు అక్షరంతో మీరు ఒక పదాన్ని నేర్పించండి. వాళ్ళకి రాయడం కాదు, ఫస్ట్ చదివి వాళ్ళకి పరిచయం చేయండి. కొన్ని పదాలను పరిచయం చేయండి. ఈ అంటే ఇక్కడ ఉన్న అక్షరాలతో, గుణితపు అక్షరాలతో వాళ్ళకి పిల్లలు ఏవైనా కొన్ని పదాలు పిల్లల్ని చెప్పమనండి, మీరు కూడా చెప్పండి. అలా పరిచయం చేయండి, తర్వాత వాళ్ళు రాస్తారు. ఓకేనా అండి? ఇప్పుడు భా ఉంది. భాతోనే ఏమొస్తుంది? భజన. ఇది ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ భటుడు. ఇలా. నెక్స్ట్ వచ్చేసి భా. భాతో వచ్చేసరికి భాస్కరుడు అంటే సన్. భారతం. ఇంకా వాళ్ళకి ఈజీగా ఉండాలంటే ఇలా ఇలా ఒక్కొక్క దానికి భీకరుడు. భువన. భువన.
భూతలం. ఇలా ఇలా ప్రతి ఒక్క అక్షరంతో. భోజనం చూడండి, భోజనము. నెక్స్ట్ భౌ భౌ. కుక్క ఎలా అరుస్తుంది? భౌ భౌ. చూడండి, ఇలా మీకు ఎన్ని వస్తే పిల్లలకు నేర్పించండి, పరిచయం చేయండి, పదాలను పరిచయం చేయండి. చాలా పదాలు వస్తూ ఉంటాయి, కొన్ని అక్షరాలకు అసలు 1, 2 అంతకు మించి రావు. అలాంటి వాటిని వదిలేసేయండి. ఏవైతే వస్తాయో వాటితోని మీరు చెప్పండి. భీకరుడు, భీకరుడు. ఇలా అంటే ప్రతి లెటర్తో పరిచయం చేస్తే ఇంకా పిల్లలకు చాలా పదాలు వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క అక్షరంతోనే పదాలను పిల్లలకు నేర్పించండి, పరిచయం చేయండి. ఓకేనా అండి? ఇవి జస్ట్ వాళ్ళకు అవగాహన ఉంటుంది, వాళ్ళతో చదివించండి. ఇప్పుడు ఈజీగా ఉన్నది ఇది భటుడు, భా, టాకుమిస్తే టు. వాళ్ళకి ఆల్రెడీ మనము డాగునితం నేర్పించాము, టాగునితం నేర్పించాము, డాగునితం నేర్పించాము. కాబట్టి ఇది వస్తుంది. ఇది కూడా ఇందులో ఏ గుణితాలు లేవు. భజన, భా. ఇది మాత్రం మనం ఇంకా ఒత్తులు నేర్పించలేదు కాబట్టి జస్ట్ అట్లా చెప్పి వదిలేసేయాలి. భారతం, ఇది మనం ఆల్రెడీ వాళ్ళకు వచ్చు, తాక్స్న పెడతాం భారతం. నెక్స్ట్ భువన, ఇది కూడా పిల్లలకు రాయడం వస్తుంది. నెక్స్ట్ భూతలం, భౌ భౌ, భోజనం. ఇలా ప్రతిదీ కూడా పిల్లలు ఇవి ఒక్కసారి మనం చెప్తే వాళ్ళు గుర్తుంచుకుంటారు, చదవగలుగుతారు. మెయిన్ ఒక్కొక్క అక్షరం చెప్పుకుంటూ చదివించండి, వాళ్ళకి ఈజీగా వస్తుంది. ఓకేనా అండి? ఇలా భాగునితాన్ని పిల్లలకు నేర్పించండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.